హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నాన్ వెజ్ ప్రియులందరూ ఎంతగానో ఇష్టపడే చికెన్ లాలీపాప్స్ ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టార్ట్ చేద్దామా? మరి దీనికోసం ముందుగా ఇలా చికెన్ వింగ్స్ తీసుకోవాలండి. మనకి చికెన్ షాప్లో అయితే రెడీగా చికెన్ లాలీపాప్స్ అవైలబుల్ ఉండవు. మనం ఇలా చికెన్ వింగ్స్ని తీసుకుని చికెన్ లాలీపాప్స్ లాగా చేసుకోవాలి. ఈ వింగ్స్ కూడా విత్ స్కిన్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, బట్ నాకైతే దొరకలేదు, సో వితౌట్ స్కిన్ చేసేస్తున్నాను. ముందుగా ఒక వింగ్ తీసుకుని ఇలా చూపిస్తున్నట్టుగా పైన మజిల్నంతా బోన్ నుంచి సెపరేట్ చేయాలి. చూడండి, పైన జాయింట్ దగ్గర మాత్రం ఊడిపోకుండా జస్ట్ కింద మాత్రం సెపరేట్ చేయాలి. ఇలా అన్ని వైపులా మజిల్నంతా సెపరేట్ చేసిన తర్వాత మనం ఇలా పైకి ఆపోజిట్ డైరెక్షన్లో మజిల్ని లాగాలి. ఇలా చేస్తే మనకు ఒక లాలీపాప్ రెడీ అయిపోతుంది. నేను ఇంకొక వింగ్ని కూడా తీసుకొని చూపిస్తాను. చూడండి, ఇలా బోన్ని పట్టుకుని మజిల్ని మెల్లిగా ఇలా సెపరేట్ చేయాలి. పైన జాయింట్ దగ్గర నుంచి మాత్రం సెపరేట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కింద నుంచి ఇలా అంతా కట్ చేసిన తర్వాత మనం ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఆ మజిల్ని కనుక లాగేస్తే మనకి లాలీపాప్ రెడీ అయిపోతుంది. ఇలా నేను అన్నీ కట్ చేసేసుకున్నాను. లాలీపాప్స్ చేసేసుకుంటాను. మీకు చూపించడం కోసం ఒక 2 మాత్రం కట్ చేయకుండా పెట్టాను, మిగిలినవన్నీ కట్ చేసేసానండి. సో లాలీపాప్స్ చేసేసుకుంటాను. చూడండి, అన్ని లాలీపాప్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని మ్యారినేట్ చేసుకుందాం. సో మ్యారినేషన్ కోసం డార్క్ సోయా సాస్, కారం, ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం నిమ్మరసం వేసుకుని చక్కగా అన్ని లాలీపాప్స్కి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు బోన్ నుంచి మజిల్ ఊడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. మనం డార్క్ సోయా సాస్ వేసాం కదండి, అందులో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. సో అందుకని కాస్త సాల్ట్ చూసుకుని వేసుకోవాలి. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత కనీసం 4 to 6 hours అయినా మ్యారినేట్ చేసుకోవాలి. చూసారా, ఇది నేను ఒక 6 hours మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ లాలీపాప్స్ అన్నమాట. సో ఇప్పుడు వీటికి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలానే ఒక 1.5 tablespoon షేజ్వాన్ సాస్ కూడా వేసుకోవాలి. వీటితో పాటు ఒక 2 tablespoons కార్న్ఫ్లోర్, అలాగే ఒక 2 tablespoons మైదా. మనం ముందుగా చికెన్కి సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు ఈ మైదాకి కార్న్ఫ్లోర్కి సరిపడా కాస్త సాల్ట్ వేసుకుంటే చాలు. ఇలా వేసుకుని అంత చక్కగా ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి, మరీ ఎక్కువగా వేసుకుంటే సరిగ్గా లాలీపాప్స్ రావు. సో కొంచెం వాటర్ చేయికి తడుపుకొని ముక్కలన్నిటికీ గట్టిగా కలుపుకోవాలి. మనం కార్న్ఫ్లోర్ అలాగే మైదా కూడా ఎక్కువ వేయకూడదండి, లేదా పిండి పిండిగా ఉంటుంది. కాస్త లాలీపాప్కి పట్టేలాగా వేసుకుంటే చాలు. చూడండి, చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి లాలీపాప్ షేప్ పోకుండా మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలానే మిగిలిన లాలీపాప్స్ అన్నిటికీ కూడా చక్కగా షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. చూసారు కదా, నేను అన్నీ చేసేసుకున్నాను. ఇప్పుడు వేడివేడిగా మరుగుతున్న ఆయిల్లో వేసుకుని చక్కగా డీప్ ఫ్రై చేసుకుందాం. కావాలనుకున్న వాళ్ళు రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చండి, బట్ నేనైతే ప్రిఫర్ చేయను, అండ్ వేయకపోతేనే మంచిది.
ఇలా చికెన్ వింగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో స్లోగా కుక్ చేసుకోవాలి. ఒక సైడ్ చక్కగా వేగిపోయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని వేయించుకోవాలి. చూడండి, రెండు వైపులా చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం వీటిని డిష్ అవుట్ చేసుకుందాం. ఇలానే మిగిలిన లాలీపాప్స్ని కూడా వేసేసుకొని అన్నీ చక్కగా వేయించుకోవాలి. రెస్టారెంట్కి వెళ్తే మ్యాక్సిమం అందరూ ఫస్ట్ చికెన్ లాలీపాప్సే ఆర్డర్ చేస్తూ ఉంటారండి. అంత ఫేవరెట్ ఫుడ్ ఇది నాన్ వెజిటేరియన్స్కి. సో చూసారా, మనకి వేడివేడిగా చికెన్ లాలీపాప్స్ రెడీ అయిపోయాయండి. వీటిని టొమాటో కెచప్తో కానీ షేజ్వాన్ సాస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా రెస్టారెంట్కి ఎందుకండి వెళ్ళడం, ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా ఉంది కదా రెసిపీ. సో ఫ్రెండ్స్, మీ అందరికీ కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్.